పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థినులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మళ్ళీ నేను నెక్స్ట్ ఈ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు మరొకసారి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఒక 2 విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువగా పిల్లల దగ్గర ఇక్కడ అబ్బాయిల దగ్గర ప్రతి ఒక్కరికి బైక్ నడపడం వచ్చు. రీసెంట్గా ఇంటర్మీడియట్ అయిపోయినారో లేకపోతే 10th క్లాస్ అయిపోయినారో నాన్నగారు ఏం చేస్తారంటే నా కొడుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని ఒక బైక్ కొనిస్తాడు. మనం ఏం చేస్తామంటే నాన్న బైక్ కొనిచ్చింది కదా అని చెప్పేసి అదొక థ్రిల్ ఉంటుంది. ఒక అమ్మాయి పోతుందంటే ఆ అమ్మాయి ముందర కట్టు కొట్టడము, లేకపోతే అమ్మాయి ముందర స్పీడ్ పోతే అమ్మాయి లైక్ చేస్తుందనో, లేకపోతే బైక్ ఒక వీల్ మీద పోతే అమ్మాయి అట్రాక్షన్ అవుతుందనో ఏదో చేయాలని చూస్తారు. మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే కట్టుకొనడంలో బైక్ స్కిడ్ కింద పడింది అనుకో కాలు చేయగలుగుతుంది. కాలు చేయగలిగింది అనుకో సేవలు ఎవరు చేస్తారు? అమ్మాయి చేస్తుందా? అమ్మాయి కోసం కట్టుకుంటావు కదా, నీ ఇంటికి వచ్చి సేవ చేస్తుందా? కాబట్టి జాగ్రత్త. అమ్మాయిల మెప్పు కోసమో ఎవరు మెప్పు కోసమో బైక్ స్పీడ్గా వెళ్ళడము, కట్టుకొట్టడము ఇంకేమైనా చేస్తే నష్టం మీకే. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ వయసులో చదువు తప్ప వేరే ధ్యాస పెట్టుకోకండి. ఇప్పుడు తప్ప మళ్ళీ అవకాశాలు రావు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చదివినాం అనుకోండి, నేను సరిగా మార్క్స్ రాలేదు మళ్ళీ చదువుతాను అనుకోండి, నీ ఏజ్ అనేది పోతూనే ఉంటుంది. ఏజ్ ఆగదు, టైం ఆగదు, కాలం అనేది వెనక్కి రాదు. నువ్వు చదవచ్చు కానీ అందరు చూసేవాడు ఏమనుకుంటారు, వీడు ఎంత ఎదవాలని ఒకరి చదువు మళ్ళీ చదువుతున్నాడు అనుకుంటారు. కాబట్టి ఉన్నప్పుడే టైంని సద్వినియోగం చేసుకోండి. ఎవరి నొప్పి కోసమో మీ కాలు చేతులు ఎదుర్కొట్టుకోకండి. హెల్మెట్ వాడండి. బైక్ వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్ లిమిట్స్ పెట్టుకోండి. 30, 40, 50 అంతకు మించి వెళ్ళకండి. ఓకే, ట్రిపుల్ రైడింగ్ చేయకండి, డ్రైవ్ అండ్ డ్రైవ్ చేయకండి. ఈ మధ్య అంతా ఫ్యాషన్ అయిపోయింది. మందు తాగడం ఎవరన్నా అడిగిన అనుకోండి, అరే మందానికి అలవాటు కూడా మందు అలవాటు లేదా అంటారు. సింపుల్ గా ఒక పోరగాన్ని అరే మందు కూడా అలవాటు లేదా అంటారు. అదేమైనా కూల్ డ్రింక్స్ సార్ బాబు, ప్రతి ఒక్కడికి మందు అలవాటు లేదా? అదేమైనా ఇదిగా కూడా సేవించకండి. ఈ వయసులో మద్యం సేవించి మీ ఫ్యూచర్ నష్టం నెప్పుకోకండి. ఇప్పుడు ఒక గోల్ పెట్టుకోండి, నేను ఫ్యూచర్ లో ఒక జాబ్ కొట్టుకోవాలి. అదే గోల్ ఉండాలి మీకు. నేను ఐఏఎస్ ఐపీఎస్ ఏ డిపార్ట్మెంట్ కావాలో ఆ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇప్పటి నుంచే అంటే ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏముంది, సిలబస్ ఏముందో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.